హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మనకు జియోగ్రఫీ ఎఫ్ఆర్బి సిరీస్లో క్లాస్ 5లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి జియోమార్ఫాలజీ అనేది చూడబోతున్నాం. సో బేసికలీ జియోమార్ఫాలజీ అంటే ఏంటి? ఏదైతే చేంజెస్ మన ఎర్త్ పైన జరిగాయో వాటినే మనం ఏంటంటే జియోమార్ఫాలజీ. సో ఇక్కడ జియో అంటే ఎర్త్, మార్ఫ్ MORPH, మార్ఫ్ అంటే చేంజ్. ఏంటిది? మన ఎర్త్ పైన ఏవైతే చేంజెస్ జరిగాయో వాటిని మనం జియోమార్ఫాలజీ అంటాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి మన యొక్క ఏదైతే మన మైండ్ మ్యాప్ ఏదైతే మనం పర్మర్ సార్ ఏదైతే డిజైన్ చేస్తారో అది ఇక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఏంటి అది చూడబోతున్నాం. దాని తర్వాత ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, వెదరింగ్ అనేది ఏంటి, ఎటువంటి ఫినామినా, దీని తర్వాత మాస్ మూవ్మెంట్ అనేది ఎలా అవుతుంది, దీని తర్వాత మనకేంటంటే ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ అవుతాయి, విండ్ వల్ల ఎటువంటి ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతాయి, గ్రౌండ్ వాటర్ వల్ల, సీ వేవ్స్ వల్ల, రివర్స్ వల్ల, గ్లేషియర్స్ వల్ల, సో వీటి వల్ల ఏ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైతే జియోమార్ఫిక్ ప్రాసెస్ కనుక ఒకసారి చూస్తే, సో ఏదైతే చేంజెస్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎర్త్ పైన ఏవైతే చేంజెస్ జరుగుతాయో వాటినే మనం జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటాము. అంటే ఇక్కడ ఏదైతే ల్యాండ్ అనేది ఉందో అది కన్స్ట్రక్ట్ అవ్వచ్చు, ఏమవ్వచ్చు, ఏదైనా ఒకటి. సో ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఏమవ్వచ్చు, ఒకటి కన్స్ట్రక్ట్ అవ్వచ్చు లేదా డిస్ట్రాయ్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఏదైనా ఒకటి కన్స్ట్రక్షన్ కనుక జరిగితే ల్యాండ్ అనేది బిల్డ్ అవుతున్నా లేదా ఎలివేట్ అవుతున్నా, ఎలివేట్ అంటే దాని యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నా దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోజెనిక్ ఫోర్స్. దీన్ని మనం ఏమంటాం, ఎండోజెనిక్ ఫోర్స్గా అంటాము. అవునా? క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే ల్యాండ్ అనేది ఇరోడ్ అవుతుందో అంటే డిక్రీజ్ అవుతుందో, డెస్ట్రాయ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, ఎగ్జోజెనిక్ ఫోర్స్ అంటాం. ఎగ్జోజెనిక్ ఫోర్స్లో ఎరోజన్స్ అనేవి వస్తాయి. సో ఎరోజన్స్ అనేవి మల్టిపుల్ చాలా రకాలు ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఎరోజన్ అనేది మనకు ఏమొస్తుంది, ఎగ్జోజెనిక్ ఫోర్స్గా వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎండోజెనిక్ ఫోర్స్ అనేది ఎగ్జోజెనిక్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటే, అంటే క్రియేషన్ అనేది డిస్ట్రక్షన్ కంటే ఎక్కువగా ఉంటే మనకి ఏమవుతుంది, ఏదైనా ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాం కానీ దాన్ని డిస్ట్రాయ్ చేయడం ఏమో తక్కువ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, క్రియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు కంటిన్యూస్గా ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే హిమాలయాస్ అనేవి ఏంటి, ఇప్పటికి కూడా హిమాలయాస్ అనేవి ఎవ్రీ ఇయర్ 1 or 2 సెంటీమీటర్స్ ఏంటంటే దాని యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఓకేనా? సో ఏదైతే ఈ జియోమార్ఫిక్ ప్రాసెస్ అనేది ఉందో ఇది కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు జరిగే ప్రాసెస్. ఒకరోజు 2 రోజులు అలా జరిగే ప్రాసెస్ కాదు. అవునా? ఏదైతే ఈ మనం సంవత్సరాలు చెప్తాం కదా, ఒక 10 years, 10 కాదు 100 years, అంటే మన జీవితకాలం మొత్తం. ఓకేనా? మన జీవితకాలం మొత్తం ఏదైతే 100 years ఉందో ఆ 100 years ఏదైతే జియోమార్ఫిక్ ప్రాసెస్ కానివ్వండి లేదా ఎర్త్ కానివ్వండి దానికి ఒక కనురెప్ప కాలం అంతే అన్నమాట. ఎందుకంటే మన ఎర్త్ యొక్క ఏజ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 4.5 billion years. అర్థమైందా? సో ఇక్కడ కనుక చూస్తే ఏదైతే ఎండోజెనిక్ ఫోర్సెస్ ఉన్నాయో అవి ఎగ్జోజెనిక్ కంటే ఎక్కువగా ఉంటే మనకు కన్స్ట్రక్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ హిమాలయాస్ అనేవి కంటిన్యూస్గా రైజ్ అవుతున్నాయి. ఎందుకు? ఇక్కడ ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే డిస్ట్రక్షన్ అనేది కన్స్ట్రక్షన్ కంటే ఎక్కువగా ఉంటే, ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఎండోజెనిక్ ఫోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, కంటిన్యూస్లీ అదేమవుతుంది, డీగ్రేడ్ అవుతూ ఉంటుంది. అది దాని యొక్క హైట్ కానివ్వండి, దాని యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, దాని యొక్క కెపాసిటీ కానివ్వండి, అది కోల్పోతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు ఆరావళి. సో ఆరావళిస్ అనేవి ఒకప్పుడు ఒక టైం పీరియడ్లో హిమాలయాస్ కంటే చాలా చాలా ఎత్తుగా ఉండేవి. కానీ ఇక్కడ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా వర్క్ అవ్వడం వల్ల మనకి ఏమయ్యాయి, ఇది కంటిన్యూస్గా డిక్రీజ్ అనేవి అవ్వడం జరుగుతున్నాయి. అవునా? అంతే కదా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఏదైతే ఎండోజెనిక్ అంటే హిమాలయాస్ అనేవి ఇప్పటికీ ఏమవుతున్నాయి, కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. వీటిని మనం ఏమంటాం, వీటిని మనం వచ్చేసరికి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హిమాలయాస్ని మనం వచ్చేసరికి యంగ్ ఫోల్డ్స్. ఇక్కడ చూడొచ్చు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్లో, యాండీస్ వస్తుంది.
ANDES ఆండీస్, ఇది వచ్చేసరికి మనకు సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. వరల్డ్స్ లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ అనేది మనకు ఈ ఆండీస్గా మనం ఏంటంటే ఇక్కడ చెప్పడం అది జరుగుతుంది. అదేవిధంగా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్లో రాకీస్ అనే మౌంటైన్ రేంజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ కనుక చూస్తే ఆరావలీస్ అనేది ఒక ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఎందుకు? ఇక్కడ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇంకా ఏమేమి వస్తాయి, యూరాల్ మౌంటైన్ రేంజ్. సో ఇది వచ్చేసరికి ఏషియాని యూరోప్ని ఏంటంటే ఇది సపరేట్ అనేది చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా అప్లేజియన్స్ ఈ మౌంటైన్ రేంజ్ కూడా ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్ రేంజ్ కిందకి వస్తుంది. క్లియరా? ఓకేనా, అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఎండోజెనిక్ ఫోర్సెస్కి వద్దాం. సో ఎండోజెనిక్ ఫోర్సెస్లో కనుక మనం చూస్తే ఏదైతే ఫోర్సెస్ ఎండో అంటే క్రియేట్ అవ్వడం, అంటే ఫోర్స్ వితిన్, అంటే లోపల నుంచి ఏంటంటే ఏదైనా క్రియేట్ అవ్వడం. ఇక్కడ చూడండి, ప్రెషర్ విత్ ఇన్ ద ఎర్త్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నల్ ఫోర్స్. సో దీన్నే మనం ఇంటర్నల్ ఫోర్స్గా అంటాం. ఈ ఎండోజెనిక్ ఫోర్స్ అనేది వర్క్ అవ్వడం కోసం దీనికి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మనకేంటంటే ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వర్క్ అవ్వడానికి ఎనర్జీ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఏదైతే లోపల హీట్ ఉందో, అర్త్ లోపల కనుక చూస్తే ఎప్పటి నుంచో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఏదైతే హీట్ అనేది లోపల ఉందో ఆ ప్రిమోడియల్ హీట్, ఓకేనా, ప్రిమోడియల్ హీట్ అనేది మనకు ఎనర్జీగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏవైతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి మన ఎర్త్ లోపల ఉన్నాయో వాటి యొక్క డీకే వల్ల ఏదైతే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దానివల్ల మనకేంటంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి వర్క్ అనేవి అవుతున్నాయి. ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఎటువంటి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి, ఏమవుతున్నాయి? సో ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకేంటంటే ఒకటి క్రియేట్ అనా, ఎండోజెనిక్లో ఏమవుతుంది? క్రియేట్ అవుతుంది, అవునా, క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్రియేషన్ అనేది ఫాస్ట్గా జరిగితే స్లోగా జరిగితే ఏమంటాం, అవునా? ఇక్కడ ఏదైతే క్రియేషన్ అనేది చాలా చాలా ఫాస్ట్గా జరిగితే, ఓకేనా, ఫాస్ట్ ఇన్ ద సెన్స్ జియోగ్రఫీలో ఫాస్ట్, ఓకేనా, సో దాన్ని మనం ఏమంటాం? ఫాస్ట్గా జరిగితే ఓరోజెనిక్ అండ్ ఎపిరోజెనిక్. ఏమంటాం? ఓరోజెనిక్, ఎపిరోజెనిక్. ఏదైతే చేంజెస్ జరిగాయో వాటిని కూడా మనం రెండు కేటగిరీస్ డివైడ్ చేసాం, డయాస్ట్రోఫిజం, వాల్కెనో. డయాస్ట్రోఫిజంలో మనకి ఏమేమి వస్తుంది? ఓరోజెనిక్ ప్రాసెస్ వస్తుంది, ఎపిరోజెనిక్ ప్రాసెస్ వస్తుంది, ఎర్త్క్వేక్ వస్తుంది, ప్లేట్ టెక్టానిక్ అనేది మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది. క్లియరా? ఇక్కడ చూడండి, డయాస్ట్రోఫిజం అంటే ఏంటి? కైండ్ ఆఫ్ ప్రాసెస్ దట్ మూవ్ చేయడం, ఎలివేట్ చేయడం లేదా బిల్డప్ చేయడం. సో ద ప్రాసెస్ ఆఫ్ అర్త్ యొక్క ఏదైతే రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయో వాటిని మూవ్ చేయడం కానీ, ఎలివేట్ చేయడం కానీ, బిల్డప్ చేస్తే దాన్ని మనం డయాస్ట్రోఫిజం అంటాం. ఓరోజెనిక్ అంటే ఏంటి? ఓరో వర్డ్ కనుక మీరు ఎప్పుడైనా వింటే ఆ వర్డ్ అనేది ఒక రూట్ వర్డ్ అండి. దేనికి రూట్ వర్డ్? ఇది మౌంటైన్స్కి రూట్ వర్డ్. సో ఓరోజెనిక్ ఇస్ వాట్? ప్రాసెస్ త్రూ విచ్ మౌంటైన్స్ ఆర్ బిల్డప్. సో ఇది ఒక ప్రాసెస్ వేర్ మౌంటైన్స్ ఆర్ బిల్డింగ్ వర్క్. నెక్స్ట్ ఎపిరోజెనిక్ అంటే ఏంటి? అదర్ చేంజెస్ ఎక్సెప్ట్ మౌంటైన్ కెన్ బిల్డప్. సో ఏదైతే ఎపిరోజెనిక్, మౌంటైన్స్ కాకుండా వేరే ఏదైనా రిలీఫ్ ఫీచర్స్ కానివ్వండి, ఎర్త్ పైన ఏదైనా ఉంది, అది వాటిపైన చేంజెస్ వస్తాయి. చేంజెస్ ఇన్ ద సెన్స్ ఎలివేట్ అవ్వడం, బిల్డప్ అవ్వడం, మూవ్ అవ్వడం, ఏది జరిగినా కూడా దాన్ని ఎపిరోజెనిక్ అంటాం. నెక్స్ట్ ఎర్త్ క్వేక్ అనేది కూడా ఒక డయాస్ట్రోఫిజం. ఇక్కడ మనకు ఎటువంటి బిల్డప్ అనేది జరగదు, కానీ ఇక్కడ ఏమవుతుంది? ఏదైతే మూవ్ అవుతుందో, సో షేకింగ్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ అనేది కూడా ఒక డయాస్ట్రోఫిజమే. మనం ఏం చెప్పొచ్చు? ఇది కూడా ఒక ఎండోజెనిక్ ఫోర్స్. సో ఇక్కడ ఎర్త్ క్వేక్ అనేది ఎలా వస్తుంది? ఎప్పుడైతే రెండు ప్లేట్స్ అనేవి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయో, ఒకటి పైకి ఒకటి కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి, అట్ సమ్ పాయింట్ ఇది ఏమైపోతాయి అంటే లాక్ అయిపోతాయి ఒక పాయింట్. అంటే ఇవి ప్లేట్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, చాలా రఫ్గా ఉంటాయి. సో ఇలా లాక్ అయిపోయినప్పుడు ఆ లాక్ని విడిపించడం కోసం ఆ ప్లేట్స్ ఏం చేస్తాయి? ఇంకా ఫోర్స్ని అప్లై చేస్తాయి. ఎప్పుడైతే ఆ లాక్ అనేది ఓపెన్ అయిపోతుందో, అంటే ఆ లాక్ అనేది రిలీజ్ అయిపోతుందో, ఇక్కడ నుంచి ఏదైతే ఎనర్జీ ఉందో అది మనకు ఆల్ డైరెక్షన్స్ రిలీజ్ అనేది అవుతుంది. అక్కడి నుంచే మనకేంటంటే ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఎర్త్క్వేక్లో ఎపిసెంటర్, ఫోకస్ ఇవన్నీ మనం చూసాం. నెక్స్ట్ చేంజెస్ కనుక చూస్తే మనకేంటంటే వాల్కెనోస్లో కూడా ఒక ఎండోజెనిక్ ఫోర్సెస్. వాల్కెనోస్ వల్ల ఏమవుతుంది? ఏదైతే లోపల ఉన్న మ్యాగ్మా అనేది బయటకు వచ్చి లావాగా మారి మనకేంటంటే రాక్స్ కానివ్వండి, మనం ఆల్రెడీ చూసాం లావా వాల్కెనిక్ ఎరప్షన్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి? ఇగ్నియస్ రాక్ అనేది ఫామ్ అవుతాయి. ఇగ్నియస్ రాక్ కానివ్వండి లేదా సెడిమెంటరీ రాక్ కానివ్వండి, వీటిపైన మనం పీవీటీ చేంజెస్ చేస్తే వాటిని మనం అవి ఏంగా చేంజ్ అవుతాయి? దే కన్వర్ట్ ఇంటూ మెటామార్ఫిక్ రాక్, అవునా? సో ఓపెనింగ్ వెంట్స్ వేర్ లావా మ్యాగ్మా ఎరప్ట్. సో దీస్ ఆర్ ఎండోజెనిక్ ఫోర్సెస్. ఇవన్నీ ఎండోజెనిక్ ఫోర్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ కింద వద్దాం. ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ కనుక చూస్తే ఏదైతే ఎగ్జోజెనిక్ ప్రాసెస్ ఉందో
డ్యూ టు ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ కాజింగ్ ఆఫ్ వేరింగ్ అండ్ టేరింగ్, అంటే డిస్ట్రక్షన్ అనేది జరిగితే దాన్ని ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఇక్కడ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్లో మనకు గ్రేడేషన్ అనేది వస్తుంది. గ్రేడేషన్ అంటే ఏంటి? వేరింగ్ డౌన్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్. రిలీఫ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వేరింగ్ డౌన్ని మనం ఏమంటాం? దీన్ని గ్రేడేషన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఒక మౌంటైన్ అనేది ఉంది. సో ఇదొక రిలీఫ్ ఫీచర్. ఒక మౌంటైన్ ఉంది, ఇది ఒక రిలీఫ్ ఫీచర్. సో దీనిపైన ఏమైంది? దీనిపైన మనకు లెటస్సే వర్షం అనేది పడింది. ఏం పడింది? వర్షం అనేది ఈ మౌంటైన్ పైన పడింది. సో ఎప్పుడైతే వర్షం అనేది ఈ మౌంటైన్ పైన పడుతుందో, ఈ మౌంటైన్ పైన ఏదైతే రాక్స్ కానివ్వండి, దీని యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, అది ఏమైంది? కొద్ది కొద్దిగా మూవ్ అవుతూ ఎరోజన్ అనేది అయింది. అంటే ఇక్కడ ఏమైంది? వేరింగ్ డౌన్ అనేది అవుతుందా? మౌంటైన్ యొక్క వేరింగ్ డౌన్ అనేది అవుతుంది. సో ఇది కొంచెంగా పాయింటీ స్ట్రక్చర్ కాకుండా ఇలా కొంచెం ఫ్లాట్గా అయిపోవడం, లేదా కొంచెం సన్నగా అయిపోవడం, ఇలా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏం కావచ్చు? దీనిపైన ఎక్కువ ఎండ పడ్డా కూడా, దీనిపైన ఎక్కువగా సన్ రేస్ అనేవి పడ్డా కూడా ఏమవుతుంది? ఎప్పుడైనా కూడా చూడండి, ఏదైనా ఒకటి చాలా హీట్ చేస్తే, అంటే ఒక రాక్ అనేది మీరు తీసుకోండి, ఆ రాక్ని ఏం చేస్తారంటే చాలా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత వెంటనే దానిపైన ఒక కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కనుక వేస్తే సడన్ టెంపరేచర్ చేంజ్ వల్ల ఆ రాక్ అనేది ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. సో అదేవిధంగా ఎప్పుడైతే సన్ రేస్ అనేవి చాలా హీట్ చేస్తాయో అండ్ సడన్గా మనకేంటంటే వర్షం కనుక పడితే ఆ పర్టికులర్ రాక్స్ కానివ్వండి, మౌంటైన్స్ కానివ్వండి, అవి బ్రేక్ అవుతాయి. ఇది కూడా ఒక ఎగ్జోజెనిక్ ప్రాసెసే. అండ్ దాంతోపాటు విండ్ అనేది కూడా వస్తుంది. సో ఈ విండ్ కూడా ఏం చేస్తుంది? ఈ రిలీఫ్ ఫీచర్ని ఏం చేస్తుంది? ఇక్కడ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో, చాలా ఫోర్స్తో వచ్చింది అనుకోండి, ఈ పార్టికల్స్ని అటు ఇటు మూవ్ అనేది చేసేస్తుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇలాగే జరిగితే ఈ మౌంటైనే ఉండదు, అంటే ఇలాగా తగ్గిపోతుంది ఈ మౌంటైన్ మొత్తం. సో ఇది మొత్తం ఏంటి? దిస్ ఈజ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. సో ఈ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అన్నిటికీ మనకు ఏంటి సోర్స్? వీటన్నిటికీ ఏంటి సోర్స్? ఇది మొత్తం జరగడానికి ఒక కారణం ఉంది. ఏంటది? మన సూర్యుడి వల్లే మనకు ఇదంతా జరుగుతుంది. సో విండ్, గాలి వీచాలన్నా, విండ్ అనేది మూవ్ అవ్వాలన్నా ఏమవ్వాలి? ఏదైతే సన్ రేస్ అనేది ఒక చోట ఎక్కువ పడుతుంటాయి, ఇక్కడ లెటెస్సే ఇక్కడ ఎక్కువ పడుతున్నాయి, ఇక్కడ తక్కువ పడుతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది? సన్ రేస్ అనేవి ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇక్కడున్న ఎయిర్ అనేది పైకి లేచి ఇక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తక్కువ పడుతున్నాయి, రిలేటివ్లీ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంది. సో ఎప్పుడైనా కూడా కానివ్వండి, ఇక్కడ మనకేంటంటే విండ్ అనేది ఏమవుతుంది? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఇలాగా విండ్ అనేది, సో విండ్ మూమెంట్ అనేది ఇలాగే జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్లౌడ్స్ యొక్క ఫార్మేషన్ అనేది కూడా సన్ వల్లే అవుతుంది. ఎందుకు? సన్ ఏదైతే వాటర్ ఉందో దాన్ని హీట్ చేసి ఈ వాటర్ మాలిక్యూల్ ఏమవుతాయి? వాటర్ వేపర్గా చేంజ్ అయ్యి నెక్స్ట్ పైకి వెళ్ళి ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏమవుతాయి? కండెన్స్ అవ్వడానికి ఏదో ఒక హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కండెన్స్ అయిపోయి ఒక క్లౌడ్ అనేది ఫామ్ అయ్యి ప్రెసిపిటేషన్ని మనకేంటంటే చేయడం అనేది జరుగుతుంది. సో అలా జరిగినప్పుడే మనకేంటంటే ఇలా రెయిన్ అనేది వస్తుంది. సో దీనికి అంతటికీ ప్రాసెస్ ఏంటి? సన్నే. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే వేవ్స్ అనేది కూడా మనకు సన్నే. సో సన్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పూల్ వల్లే మనకేంటంటే వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఇదంతా దీనికి అన్నిటికీ కారణం వచ్చేసరికి మన సూర్యుడే అంతా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కలెక్టివ్లీ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ ఆర్ డెన్యూడేషన్. సో ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అన్నిటినీ కలెక్టివ్గా మనం ఏమంటాం? దీస్ ఆర్ ఆల్ నోన్ యాజ్ డెన్యూడేషన్ అంటాం. ఎగ్జోజెనిక్ ఏజెంట్లో మనకి ఏమేమి వస్తాయి? రన్నింగ్ వాటర్ వస్తుంది. సో రన్నింగ్ వాటర్ అనేది రెయిన్ కావచ్చు, రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఏదైనా రన్నింగ్ వాటర్ కదా. మనకు వచ్చేసరికి రెయిన్, రివర్స్, ఇవి మనకేంటంటే రన్నింగ్ వాటర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ విండ్, వేవ్స్, గ్రౌండ్ వాటర్, ఇవన్నీ కూడా మనకేంటంటే ఎగ్జోజెనిక్ ఏజెంట్స్. అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఎగ్జోజెనిక్ ఏజెంట్స్ ఈజ్ సన్. ఎవరు? మన సూర్యుడు. అర్థమైందా? ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ కంప్లీట్. నౌ నెక్స్ట్ మనకు వచ్చేసరికి వెదరింగ్ అంటే ఏంటి? వెదరింగ్ ఈజ్ అన్ ఇన్ సితు ప్రాసెస్ అంటే ఏంటి? అక్కడికక్కడే జరిగే ప్రాసెస్. దానికి ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ కానివ్వండి అది లేదు. సో లెటస్ సే ఇదొక మౌంటైన్. సో ఏమవుతుందంటే ఇక్కడ హీట్ అనేది ఎక్కువైపోయింది అండ్ సడన్గా వర్షం అనేది పడింది. సో దానివల్ల ఏమైంది? ఇక్కడ ఒక చిన్న రాక్ అనేది బ్రేక్ అయింది. ఈ రాక్ బ్రేక్ అయిన తర్వాత ఈ బ్రేక్ అయిన రాక్ ఏమవుతుందంటే ఇక్కడ కిందే పడిపోయింది, ఎక్కువ దూరం వెళ్ళలేదు. అంటే ఆ రాక్ అనేది ఏదైతే ఉందో అది ఇలా కింద పడిపోయింది. చాలా సింపుల్గా నేను వెదరింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఎప్పుడైనా కూడా యాక్షన్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్ ఓవర్ ఎర్త్ మెటీరియల్స్. సో ఇలా కనుక జరిగితే ఏదైనా ఒకటి
బ్రేక్ అయ్యి అక్కడే పడాలి, అక్కడే పడాలి. అక్కడే పడకుండా అక్కడి నుంచి ఇక్కడ ఇది ఇక్కడ పడింది, ఇక్కడ పడకుండా అది మూవ్ అవుతూ మూవ్ అవుతూ 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 ఇక్కడికి వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఎరోజన్ అంటాం. జాగ్రత్త, అక్కడికక్కడే పడితే ఆ రాక్ అనేది అక్కడే పడితే దాన్ని మనం వెదరింగ్ అంటాం. అలా కాకుండా ఇక్కడ నుంచి అది సమ్ అదర్ రీజన్స్ వల్ల ఏం కావచ్చు, రెయిన్ వాటర్ కావచ్చు లేదా విండ్ కావచ్చు, దానివల్ల ఇది మూవ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఎరోజన్ అంటాం. సో వెదరింగ్లో కూడా టైప్స్ ఉంటాయి. ఏంటవి? కెమికల్ వెదరింగ్, ఫిజికల్ ఆర్ మెకానికల్ వెదరింగ్, బయాలజికల్ వెదరింగ్. సో కెమికల్ వెదరింగ్లో మనకి ఏమొస్తుంది? ఎరోజన్ ఆర్ డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ రాక్స్, బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్సెట్రా. సో ఎరోజన్ అవ్వడం, డిసింటిగ్రేట్ అవ్వడం రాక్స్ ఎలాగా? కెమికల్ ప్రాసెస్ వల్ల. సో కెమికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి, ఓకేనా, మనం ఏదైనా వెదరింగ్ కనుక చేస్తే, ఇలా బ్రేక్ చేస్తే దాన్ని మనం కెమికల్ వెదరింగ్ అంటాము. నెక్స్ట్ అదే ఫిజికల్. సో కెమికల్ వెదరింగ్లో మనకు వచ్చేసరికి హైడ్రేషన్ వస్తుంది, సొల్యూషన్ వస్తుంది, ఓకేనా. మనకేమేమి వస్తాయి కెమికల్ వెదరింగ్లో? మనకు వచ్చేసరికి సొల్యూషన్ వస్తుంది, హైడ్రేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కార్బనైజేషన్, ఆక్సిడేషన్, రిడక్షన్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కెమికల్లో వస్తాయి. సో ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ని యాడ్ చేయడం, రిడక్షన్ అంటే ఆక్సిజన్ని రిమూవ్ చేయడం, ఇలాగా. నెక్స్ట్ ఫిజికల్ ఆర్ మెకానికల్ వెదరింగ్. సో ఫిజికల్ మెకానికల్ వెదరింగ్లో మనకి ఏమవుతుంది? ఏదైతే కూల్ రాక్ పైన, నేను చెప్పాను కదా, కూల్ రాక్ పైన మనం ఏంటంటే హాట్ వాటర్ వేసినా లేదా హాట్ రాక్ పైన కూల్ వాటర్ వేసినా అదేమవుతుంది? బ్రేక్ అవుతుంది. డిజింటిగ్రేషన్ వితౌట్ కెమికల్ చేంజ్. ఎటువంటి కెమికల్ చేంజ్ లేకుండా దాని యొక్క ఫిజికల్ ఫామ్ అనేది ఎఫెక్ట్ అయితే దాన్ని మనం ఫిజికల్ ఆర్ మెకానికల్ వెదరింగ్ అంటాం. బయాలజికల్ వెదరింగ్ కాజెస్ బై మూవ్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అంటే ప్లాంట్స్, అనిమల్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, అంటే బయాలజికల్ లైఫ్ ఏదైతే ఉందో దాని ఇంటర్ఫీరెన్స్ వల్ల వెదరింగ్ జరిగితే దాన్ని మనం బయాలజికల్ అంటాం. దీని యొక్క ఎఫెక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? వెదరింగ్తో మనకేంటంటే ఎక్స్ఫోలియేషన్ అనేది జరుగుతుంది. ఏంటి? ఎక్స్ఫోలియేషన్. సో ఇప్పుడు ఈ ఎక్స్ఫోలియేషన్ అనే వర్డ్ అమ్మాయిలకి ఏంటంటే చాలా వినుంటారు. ఎందుకు? ఏదైతే మీరు లేడీస్ యూజ్ చేస్తారు కదా, స్క్రబ్స్ కానివ్వండి, పీల్ ఆఫ్ మాస్క్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుంది? ఏదైతే స్కిన్ పైన డెడ్ సెల్స్ ఉంటాయో అవి ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి, అవి ఏమైపోతాయి? బయటికి వచ్చేస్తాయి. అదేవిధంగా ఏదైతే ఈ మౌంటైన్ ఉందో దీనిపైన లేయర్లో ఏదైతే థింగ్స్ ఉంటాయో, ఓకేనా. సో ఇది మౌంటైన్ మొత్తం బ్రేక్ అవ్వదు వెదరింగ్ వల్ల, ఓన్లీ స్మాల్ పార్ట్స్, చిన్న చిన్న పార్ట్. సో ఈ చిన్న పార్ట్స్ అనేవి ఇలా బ్రేక్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం? వెదరింగ్ అని చెప్పేసి అంటాం. సో ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ వేర్ లార్జ్ కర్వ్డ్ ప్లేట్స్ ఆర్ స్లాబ్స్ ఆఫ్ రాక్స్ ఆర్ స్ట్రిప్డ్ అవే ఫ్రమ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ రాక్. సో ఇది ఏదైతే ఈ రాక్ ఉందో ఇది ఇక్కడ నుంచి కింద పడిపోవడం, దాన్నే ఎక్స్ఫోలియేషన్ అంటాం. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ మాస్ మూవ్మెంట్ అంటే ఏంటి? ఏదైతే వెదరింగ్ అనేది జరిగిందో అది అక్కడి నుంచి వేరే చోటికి మూవ్ అవ్వడం. సో వెదరింగ్ ఈజ్ నాట్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ మాస్ మూవ్మెంట్. అంటే ఖచ్చితంగా వెదరింగ్ జరిగితేనే మాస్ మూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పకూడదు. సో వెదరింగ్ అయిన తర్వాతే మాస్ మూవ్మెంట్ అని చెప్పేసి మనం చెప్పలేం ఎగ్జాక్ట్గా. వెదరింగ్ కూడా ఒకటి. సో ఇప్పుడు చూడండి ఏమైంది? ఒక కాలువ అనేది ఉంది, ఓకేనా. ఒక కాలువ అనేది ఉంది. సో ఆ కాలువలో ఒక రివర్ బెడ్లో మనకేంటంటే కొన్ని థింగ్స్, లెటెస్సే మనం వేస్ట్ ఫెలోస్ కాబట్టి, మన హ్యూమన్ బీయింగ్స్ వేస్ట్ ఫెలోస్ కాబట్టి ఇక్కడ కాలువ అనేది ఖాళీగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏదైతే డస్ట్ అనేది ఉందో, మన చెత్త ఏదైతే ఉందో ఇది మొత్తం ఇలా కొంచెంగా కొండల ఏదైతే చెత్త ఉందో అది అలా వేసేసాం. సో సమ్ అదర్ రీజన్స్ వల్ల ఏమైంది? ఇక్కడ మనకేంటంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ డస్ట్ కానివ్వండి లేదా ఈ చెత్త కానివ్వండి ఇది పేరుకునేది. సో లెటెస్సే ఒక సంవత్సరం ఏంటంటే బాగా వర్షం పడింది. సో నార్దర్న్ సైడ్ బాగా వర్షం పడింది, అక్కడ డ్యామ్లు అనేవి ఎత్తేసారు. సో ఇక్కడ నుంచి ఏమైంది? రివర్ అనేది ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ రివర్ అనేది ఫ్లో అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో సో దీన్ని ఏం చేస్తుంది? మూవ్ అనేది చేసేస్తుంది. సో దీన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు? మాస్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ చెత్తను మాత్రమే మూవ్ చేస్తుందా? కాదు. ఇక్కడ ఏవైతే చిన్న రాక్స్ కానివ్వండి, దానికి సంబంధించి పెద్ద రాక్స్ కానివ్వండి, పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నా మీరు చూసుంటారు, ఎప్పుడైనా కూడా ఫ్లడ్స్ కనుక వస్తే చాలా డిస్ట్రక్షన్ అనేది చేస్తాయి. సో దాన్నే మనం మాస్ మూవ్మెంట్ అంటాం. సో మెయిన్ ఫోర్స్ ఇన్వాల్వ్డ్ వచ్చేసరికి ఇందులో గ్రావిటీ, సో క్రీప్, సాలిఫికేషన్, ఇందులో మనకేంటంటే ఇవి రెండు కూడా స్లో ప్రాసెస్ అన్నమాట. సో స్లో డౌన్ స్లోప్ మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. సో క్రీప్ అంటే ఏంటి? చాలా స్లోగా మూవ్ అవ్వడం. మన లెటెస్సే ఇదొక మౌంటైన్. సో ఈ మౌంటైన్లో మనకేంటంటే ఇలా కొంచెం ఏంటంటే స్లోప్ అనేది ఉంది. సో కొద్దిగా ఊరికే అంటే లెటెస్సే ఇక్కడ ఏదైనా ఒకటి పడి ఉంది. సో వర్షం అనేది పడింది. సో ఈ మూమెంట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం అయింది ఒక రాక్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెల్లిగా చాలా స్లోగా
ఒక 6 మంత్స్‌కో 1 ఇయర్‌కో ఒక్కో స్టెప్ ఇలా మూవ్ అవుతుంది. సో దీన్నే మనం క్రీప్ అంటాం. సో సాలిడిఫికేషన్ కూడా అంటే స్లో ప్రోగ్రెసివ్ మూవ్‌మెంట్ ఆఫ్ మాస్ డౌన్ స్లోప్. సో ఇది కూడా స్లోగా వెళ్ళడం. అలా కాకుండా ఇందులో చాలా ఫాస్ట్‌గా కావాలంటే ల్యాండ్ స్లైడ్ అవుతుంది. సో ల్యాండ్ స్లైడ్, అవలాంచ్, దీని తర్వాత మడ్ ఫ్లో, ఎర్త్ ఫ్లో. సో ల్యాండ్ స్లైడ్ అనేది ఎలా ఉంటుంది, అవలాంచ్ ఎలా ఉంటుంది, ఎర్త్ ఫ్లో ఎలాగా, మడ్ ఫ్లో ఎలాగా ఒకసారి చూద్దాం ఇవి. సో ఒక్కసారి ల్యాండ్ స్లైడ్, దీంతో పాటు మనం అవలాంచ్ అవి చూద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సో నాకు తెలిసి యూట్యూబ్ వద్దు, ఓకేనా, యూట్యూబ్ వద్దు. సో ఇక్కడ చూద్దాం. క్లియర్, ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఏంటి, ఇది చూడొచ్చు మీరు. ఎస్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో, సో ఇక్కడ ఏదైతే కొండ అనేది ఉందో, సో సమ్ రెయిన్ వల్ల కావచ్చు లేదా ఎక్కువ ఇది కావచ్చు. సో ఇక్కడ ఏదైతే ల్యాండ్ అనేది ఉందో అది ఏమైపోయింది, ల్యాండ్ అనేది స్లైడ్ అయిపోయి ఇక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ అనేది చేసింది. సో ఇదేమవుతుంది, ల్యాండ్ స్లైడ్ అనేది అవుతుంది. అదే అవలాంచ్ అంటే, సో ఎలాగైతే ఇక్కడ ల్యాండ్ అనేది స్లైడ్ అయిందో, ఏదైతే మంచు ప్రాంతాలు ఉంటాయో ఆ మంచు ప్రాంతాల్లో ఈ మంచు అనేది కూడా ఏమవుతుంది, ఇలాగా కిందికి పడిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్గా మనం చూస్తే, ఎస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమైంది, ఇక్కడ ఏదైతే ఈ కొండ చర్యల మధ్య ఏదైతే స్నో అనేది ఉందో అది ఏమైంది, కిందికి వచ్చేసింది. సో దాన్ని మనం అవలాంచ్ అంటాం. నెక్స్ట్ మడ్ ఫ్లో. సో మడ్ ఫ్లో అనేది కూడా ఇలాగే, అవునా. సో మడ్ అనేది ఏమవుతుంది, ఇలాగా పైనుంచి కిందికి, సో ల్యాండ్గా కాకుండా ఏమవుతుంది, పైనుంచి కిందికి ఇలా మూమెంట్ అనేది జరుగుతుంది మడ్ ఫ్లో యొక్క. క్లియర్, ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే మడ్ అనేది పైనుంచి ఇలాగా మూవ్ అవుతుంది. సో ఇది మనకేమని చెప్పొచ్చు, దీస్ ఆర్ ఎరోజనల్ ఏజెంట్స్. ఎరోజనల్ ఏజెంట్స్ కావద్దు. సో ఇది ఇక్కడ మాస్ మూమెంట్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో అర్త్ ఫ్లో అనేది కూడా అలాగే. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి మనం ఎరోజనల్ ఏజెంట్స్లో రివర్ వల్ల ఏమవుతుంది, ఒక్కటి సెకండ్, ఎందుకు పని చేయడం లేదు, ఎస్ ఇప్పుడు పని చేస్తుంది. సో మనం చూసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనము ఇందులో ఎస్ ల్యాండ్ ఫామ్స్. సో ల్యాండ్ ఫామ్స్ అనేవి రివర్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేస్తాయి, గ్రౌండ్ వాటర్ ఏంటి, గ్లేషియర్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాయి, అది ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ల్యాండ్ ఫామ్స్, రివర్స్ వల్ల ఎటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి. సో రివర్స్ ఏదైతే ఆరిజిన్ నుంచి ఎండ్ అవుతుందో, అంటే ఎక్కడో కొండల మధ్య ఆరిజిన్ అయ్యి మనకు సముద్రంలో అది ఏమైపోతుంది, మర్జ్ అయిపోతుంది. సో దాని యొక్క ప్రాసెస్ మొత్తం అనేది మనము 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి యూత్ఫుల్ స్టేజ్, నెక్స్ట్ మెచ్యూర్ స్టేజ్, ఇంకోటి ఓల్డ్ స్టేజ్. యూత్ఫుల్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్, ఓల్డ్ స్టేజ్. సో ఎక్కడైతే ఇది ఆరిజిన్ అవుతుందో, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్షం అనేది పడుతుంది, స్నో అనేది ఏమవుతుంది, కరుగుతుంది. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ రివర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది చాలా హై ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేస్లో ఫార్మేషన్ అనేది అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ ఏమవుతుందంటే ఈ రివర్కి ఏంటంటే వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రివర్కి ఏంటంటే వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది, దీని యొక్క గ్రేడేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, దీని యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుందంటే దీని యొక్క యూత్ఫుల్ స్టేజ్లో ఇది ఎరోజనల్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఎరోజనల్ ఫీచర్స్ అనేది మనకు ఇక్కడ చాలా కనిపిస్తుంది. సో ఇక్కడ బాగా వర్షం అనేది పడింది అనుకోండి, ఇక్కడ ఏవైతే కొండలు ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఏవైతే మట్టి ఉంటుందో లేదా దాని పైన రాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తనతో పాటు తీసుకొని కిందికి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు యూత్ఫుల్ స్టేజ్లో రివర్స్ అనేవి చాలా స్పీడ్గా ఫ్లో అవుతాయి. ఇందులో మనకేంటంటే ఎరోజనల్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూర్ స్టేజ్లో ఇక్కడ ఏంటంటే ఇది ట్రాన్సిషన్ జోన్. మెచ్యూర్ స్టేజ్లో ఏంటంటే దీని యొక్క స్పీడ్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే డిపాజిషనల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఏదైతే తెచ్చిందో, ఇక్కడ నుంచి ఏదైతే హెవీ మెటీరియల్స్ కానివ్వండి, మట్టి కానివ్వండి, అదంతా ఏం చేస్తుంది, ఇక్కడ మనకేంటంటే డిపాజిట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది, డిపాజిషనల్ స్టేజ్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఓల్డ్ స్టేజ్లో మనకి ఏంటంటే పూర్తిగా డిపోజిషన్ అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీని యొక్క స్పీడ్ అనేది, రివర్ యొక్క స్పీడ్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే రివర్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుందో ఇది ఏమవుతుంది, ఈ రివర్ వచ్చేసరికి ఇలాగా కర్వ్స్గా మనకేంటంటే నడవడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇలాగా అట్ సమ్ పాయింట్ ఏమవుతుందంటే ఈ కర్వ్స్ అనేవి ఇలా మర్జ్ అయిపోతాయి. ఈ
కర్వ్స్ అనేవి ఏమవుతాయి, ఇలా మర్జ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఈ రివర్ అనేది ఇలా కర్వ్ అనేది మర్జ్ అయిపోయిందో ఇది ఏం చేస్తుంది, నార్మల్గా ఈ పాత్ని ఫాలో అవుతుంది. ఇది ఇక్కడ వెళ్ళదు మళ్ళీ. సో ఎప్పుడైతే మర్జ్ అయిపోయిందో ఈ పాత్ని మనకి ఏంటంటే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రివర్ అనేది ఏం చేసింది, ఒక హార్స్ షూ టైప్ ఒక ల్యాండ్ ఫామ్ని ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేసింది. దీన్నే మనం ఏమంటామంటే దీస్ ఆర్ నోన్ యాజ్ ఆక్స్బో లేక్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక హార్స్ షూ ఎలాగైతే ఉంటుందో ఇలాగా ఆక్స్బో లేక్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎండింగ్లో మనకు డెల్టా కనిపిస్తుంది, డిపాజిటెడ్ సెడిమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఓషన్లో ఇదేమైపోతుంది, కలిసిపోతుంది ఇదంతా. సో ఇక్కడ యూత్ఫుల్ స్టేజ్లో మనకు ఎరోజనల్ ఫీచర్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మనకు యూత్ఫుల్ స్టేజ్లో రివర్లో వీ షేప్డ్ వ్యాలీస్ కనిపిస్తాయి, గార్జియస్ కనిపిస్తాయి. సో గార్జియస్ కనిపిస్తాయి. నెక్స్ట్ క్యానన్స్ కనిపిస్తాయి. సో వీ షేప్డ్ వ్యాలీస్ అంటే ఎక్కడైతే వర్షం అనేది పడుతుందో అది కట్ అయ్యి మనకేంటంటే వీ షేప్డ్ ఇలా వ్యాలీస్ అనేవి ఇక్కడ ఒక కొండ మధ్యలో ఒక వ్యాలీ అనేది దీనిపై నుంచి రివర్ అనేది వెళ్తుంది. సో దీన్ని మనం వీ షేప్డ్ వ్యాలీ అంటాం. నెక్స్ట్ గార్జియస్ అంటే ఇలాగ స్ట్రైట్గా ఉంటాయి. క్యానన్స్ అంటే ఇలాగా మనకేంటంటే ఇలాగా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ తెలిసిందే. ర్యాపిడ్స్, ఎంట్రెన్స్, మియాండర్. సో మియాండర్ అంటే వంకర్ టింకర్గా వెళ్ళడం. ఓకేనా. నెక్స్ట్ మెచ్యూర్ స్టేజ్లో మనకేంటంటే రివర్ అనేది ఏమవుతుంది, మియాండర్ చేస్తుంది. ఓల్డ్ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్, మనకు రివర్ వచ్చేసరికి ఓల్డ్ స్టేజ్లో ఆక్స్బో లేక్స్ క్రియేట్ చేస్తాయి, డెల్టాస్ క్రియేట్ చేస్తాయి, లీవైస్ క్రియేట్ చేస్తాయి, అండ్ ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఫ్లడ్ ప్లెయిన్స్తో పాటు మనకేంటంటే అలూవియల్ ఫ్యాన్ అనేది కూడా మనకేంటంటే ఇక్కడ క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డెపోజిషనల్ ఫీచర్స్. ఇవి యూత్ఫుల్ స్టేజ్లో వీ షేప్డ్ వ్యాలీస్, గార్జెస్, క్యానన్స్, వాటర్ ఫాల్స్, ర్యాపిడ్స్, ఎంట్రాన్స్డ్ మియాండర్స్, దీస్ ఆర్ ఇవన్నీ కూడా ఎరోజనల్ ఫీచర్స్. సో ఇక్కడ చూడొచ్చు వీ షేప్డ్ వ్యాలీ, గార్జెస్, క్యానన్స్, వాటర్ ఫాల్స్, పాట్ హోల్స్. సో పాట్ హోల్స్ అంటే ఏంటి, మన రోడ్లో పాట్ హోల్స్ కనిపిస్తాయి అలాగే. ప్లంజే పూల్. సో ఈ పాట్ హోల్స్ కొంచెం పెద్దవైతే దీన్ని మనం ప్లంజే పూల్ అంటాం. రివర్ టెరెసెస్ ఇవన్నీ కూడా ఎరోజనల్ ఫీచర్స్. అదే డెపోజిషనల్ కనుక చూస్తే అలూవియల్ ఫ్లడ్ ప్లెయిన్స్ కానివచ్చు. ఇక్కడ చూడండి అలూవియల్ ఫ్యాన్స్, డెల్టాస్, ఆక్స్బో లేక్స్, మియాండరింగ్లో కూడా మనకేమవుతాయంటే ఇవి మనకు డెపోజిషన్ చూపిస్తాయి. లీవీస్ అనేది కూడా డెపోజిషనల్ ఫీచరే. సో రివర్స్ యొక్క ల్యాండ్ ఫామ్స్ అనేవి చూస్తాం. నెక్స్ట్ దీని తర్వాత ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో, గ్రౌండ్ వాటర్ అనేది కూడా ల్యాండ్ ఫామ్స్ని మనకేంటంటే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గ్రౌండ్ వాటర్ అనేది ఎలా ల్యాండ్ ఫామ్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి మీరు అడగచ్చు. ఏదైతే మనకు వర్షం అనేది పడుతుందో అది ఎర్త్ సర్ఫేస్ పైన పడుతుంది. అది కొన్ని చోట్ల నుంచి ఏమవుతుంది, మన ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎర్త్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని రాక్స్ అనేవి ఉంటాయి. లెటెస్ట్ ఈ రాక్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండి ఇది ఏం చేస్తుందంటే ఏదైతే వాటర్ అనేది పైనుంచి వస్తుందో దాన్ని అంటే ఇది తన లోపల నుంచి కిందికి వెళ్ళిపోతుంది. అంటే మీరు చూసుంటారు కొన్ని రాక్స్ ఏమవుతాయంటే మనం ఆ రాక్ పైన నీళ్లు కనుక వేస్తే అది ఏమవుతుంది, కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఆ రాక్ త్రూ వాటర్ ఏమవుతుంది, పాస్ అయిపోతుంది. కానీ అలా కాకుండా కొన్ని రాక్స్ ఏంటంటే వాటర్ని పాస్ అవ్వనివ్వవు. సో ఎక్కడైతే వాటర్ అనేది రాక్స్ ద్వారా పాస్ అవుతుందో అక్కడ మనకి ఏంటంటే ఎరోజనల్ ఫీచర్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇలా పాస్ అయిపోయింది. పాస్ అయిన తర్వాత సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇలాగే పాస్ అయింది అనుకోండి, ఈ రాక్ అనేది ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. సో ఇది గ్రౌండ్ వాటర్ వల్లే కదా ఇది బ్రేక్ అయింది. సో ఇలాగా మనకేమవుతాయంటే ఎరోజనల్ ఫీచర్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇక్కడ మనకు ఒక పాట్ హోల్ లాగా కనిపిస్తుందో, ఓకేనా, ఒక పాట్ హోల్ లాగా కనిపిస్తుందో, సో ఇది ఏమవుతుంది, దీన్ని మనం డోలైన్ అంటాం. సో ఒక డోలైన్, ఇంకొక డోలైన్ ఇలాగా మల్టిపుల్ డోలైన్స్ అనేవి కనెక్ట్ అవుతూ మనకి ఏం ఫామ్ అవుతాయంటే ఉల్వాస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఏదైతే ఇది ఉందో ఇది మొత్తం వచ్చేసరికి మనకు ఉల్వా కాదు ఊవాల. సో డోలైన్ అనేవి మనకు ఫామ్ అవుతూ ఏమవుతాయి, ఊవాలాగా మనకి ఏంటంటే కన్వర్ట్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు చాలా థింగ్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి మనకు ఉవాలాస్ అనేవి కనిపిస్తాయి. క్లియర్, ఓకేనా. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు సింక్ హోల్స్ అనేవి కనుక చూడండి, పూల్స్, ఎరోజనల్లో మనకి ఏమేమి వస్తాయి, పూల్స్, సింక్ హోల్స్, డోలైన్స్, ల్యాపీస్, నెక్స్ట్ ఊవాలాస్, లైమ్ స్టోన్స్ అనేవి కూడా మనకేంటంటే ఆ వాటర్ని పాస్ అనేది చేస్తాయి. సో ఇక్కడ చూస్తే కర్స్డ్ టోపోగ్రఫీ ఇన్ గ్రౌండ్ వాటర్. సో ఈ కర్స్డ్ టోపోగ్రఫీ అని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే ఫౌండ్ ఇన్ కర్స్డ్ రీజన్ ఇన్ మెడిటరేనియన్ సీ. సో మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో అక్కడ కర్స్డ్ రీజన్లో మనకేంటంటే ఈ ఎరోజనల్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి గ్రౌండ్ వాటర్ ద్వారా.
వేర్ రాక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ డోలమైట్. సో లైమ్ స్టోన్ డోలమైట్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాం, ఎందుకంటే ఇవి ఎలా ఉంటాయి, పర్మియబుల్గా ఉంటాయి, అంటే ఇందులో నుంచి వాటర్ అనేది పాస్ అవుతుంది. అండ్ మన ఇండియాలో చూస్తే మన సదరన్ ఇండియాలో మనకేంటంటే ఇవి లైమ్ స్టోన్ డోలమైట్ అనేది కనిపిస్తాయి. సో సదరన్ ఇండియాలో కనుక చూస్తే ఏదైతే మన రాయలసీమలో కడప డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ కూడా లైమ్ స్టోన్కి ఫేమస్. సో ఇక్కడ చూస్తే డెపోజిషనల్ ఫీచర్స్లో మనకి ఏమొస్తాయి, స్టాలక్టైట్, స్టాలగ్మైట్ అండ్ పిల్లర్స్. ఈ స్టాలక్టైట్, స్టాలగ్మైట్ అంటే ఏంటి, ఎప్పుడైతే రాక్, సో ఇది పైన ఒక రాక్ అనేది ఉంది, అండ్ కింద గ్రౌండ్ అనేది ఉంది. సో మధ్యలో ఏంటంటే ఒక గ్యాప్ అనేది ఉంది, ఒక చిన్న గ్యాప్ ఉంది. అంటే మనం చూస్తుంటాం కేవ్స్లలో, గుహలలో ఏంటంటే పైన రాక్స్ ఉంటాయి, కింద రాక్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ అనేది ఇలాగా పైనుంచి కారుతూ ఇలాగా ఒక చిన్న షేప్ అనేది చేస్తే దీన్ని మనం ఏమంటాం, స్టాలక్టైట్ అంటాం. నెక్స్ట్ అలా కాకుండా పైనుంచి వాటర్ అనేది పడుతూ ఇక్కడ మనకేంటంటే ఒక పిల్లర్ లాగా ఫామ్ అయితే దీన్ని మనం స్టాలగ్మైట్ అంటాం. అండ్ ఎప్పుడైతే పైనుంచి ఇలా వాటర్ స్టాలక్టైట్, కింద నుంచి స్టాలగ్మైట్ రెండు మర్జ్ అయిపోతే దీన్ని మనం పిల్లర్ అంటాం. సో ఇప్పుడు చూడండి, స్టాలగ్మైట్కి డిఫరెన్స్ ఏంటి, స్టాలక్టైట్లో టైట్ అనేది ఉంది, TITE టైట్. సో ఇది ఏమైంది, టైట్గా పట్టుకొని ఉంది. సో పైనుంచి వేలాడుతుంది కాబట్టి స్టాలక్టైట్ అనేది పట్టుకొని ఉంది, స్టాలగ్మైట్ కింద నార్మల్గా ఉంది. సో దీస్ ఆర్ డెపోజిషనల్ ఫీచర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మన విండ్ యొక్క ల్యాండ్ ఫామ్స్ చూద్దాం. సో విండ్ యొక్క ల్యాండ్ ఫామ్స్ కనుక చూస్తే, సో విండ్ అనేది కూడా ఏం చేస్తుంది, కొన్ని ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తుంది. మేజర్గా మనకేంటంటే ఎరోజనల్ చేస్తుంది. సో ఇది చూడండి, విండ్ అనేది ఇలా బ్లో అవుతూ ఉంది. సో లెటస్ సే ఇది ఇక్కడ ఒక చిన్న గుంత అనేది ఉంది. సో ఈ విండ్ అనేది ఏం చేస్తుంది, ఈ లోపల నుంచి కూడా ఇలాగా మెల్లిగా వెళ్ళి ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి శాండ్ పార్టికల్స్ని కొంచెం తీసుకొని బయటికి వేసేసి, అంటే ఇక్కడ దాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఏమో తీసుకొని వస్తుంది, బయట పైన ఏంటంటే ఇక్కడ వేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడేమో ఎరోజన్ జరుగుతుంది, ఇక్కడేమో డెపోజిషన్ జరుగుతుంది. సో అలా విండ్ ఎరోజన్ డెపోజిషన్ కూడా చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రివైలింగ్ విండ్, డిప్రెషన్ ప్రొడ్యూస్ బై డిఫ్లేషన్ వల్ల మనకి ఏమైంది, డిప్రెషన్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే శాండ్ అనేది రిమూవ్ అయ్యి, సో శాండ్ రిమూవ్ ఫ్రమ్ డిప్రెషన్ నుంచి శాండ్ రిమూవ్ అయ్యి ఇక్కడ మనకి ఏంటంటే అది జమ చేస్తుంది, అవునా. సో ఇక్కడ ఎరోజనల్ ఏజెంట్స్ మనకి ఏమొస్తాయి, పెడిప్లేన్ వస్తాయి, ప్లయాస్ వస్తాయి, మష్రూమ్ రాక్స్ చాలా ఇంపార్టెంట్. మష్రూమ్ రాక్స్ అనేవి మనకు ఎక్కడ కనిపిస్తాయి, ఇక్కడే ఈ మనకు బై విండ్ ఎరోజన్ వల్ల కనిపిస్తాయి. సో మష్రూమ్ రాక్స్ అంటే ఏంటి, ఒక రాక్ అనేది ఒక నార్మల్ ఇలాగా ఉంది, ఎలా ఉంది, ఇలాగా ఒక రాక్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ ఏమైందంటే విండ్ అనేది ఇక్కడ నుంచి ఇలా వీస్తుంది, ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇలా వీస్తుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇలా వీయడం వల్ల దీని చుట్టూ ఏదైతే, ఈ రాక్ చుట్టూ ఏదైతే థింగ్ అనేది ఉందో, అంటే ఏదైతే దీని చుట్టూ మెటీరియల్ ఉందో అదేమైపోయింది, కొంచెంగా కొద్దిగా చిప్ అవుతూ వెళ్ళింది. సో ఇలా ఏమైంది, ఒక మష్రూమ్ టైప్ ఏంటంటే ఇది ఫామ్ అయింది. ఇది మాత్రం చూడండి మీరు, ఓకేనా, ఇలాగ మనకేంటంటే ఏమైంది, ఇది ఫామ్ అనేది అయ్యింది. సో ఇది చూడండి, ఇది మాత్రం చూడండి ఏమైపోయింది, ఇలా ఒక మష్రూమ్ లాగా ఫామ్ అనేది అయింది. సో దీన్నే మనం ఏమంటాం, మష్రూమ్ రాక్. సో ఇది వచ్చేసరికి మనకు ఎరోజనల్ ఫీచర్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే పెడెస్ట్రియల్ రాక్ అండ్ జీవ్స్, ఇవన్నీ కూడా మనకంటే ఎరోజనల్. నెక్స్ట్ డెపోజిషనల్ ఫీచర్స్లో మనకి ఏమేమి వస్తాయి, శాండ్ డ్యూన్స్, బర్చన్స్. సో శాండ్ డ్యూన్స్, బర్చన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. సీవ్స్ అంటే కొంచెం ఇలాగా అంతే, కొద్దిగా ఉంటాయి. సో బర్చన్స్, సీవ్స్, క్లియర్. సో ఇవి వచ్చేసరికి డెపోజిషనల్ ఫీచర్స్. నెక్స్ట్ దీని తర్వాత సీ వేవ్స్ వల్ల కూడా మనకి ఏంటంటే కొన్ని ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎక్కడైతే మనము సముద్రం అనేది మన అర్త్తో కలుస్తుందో, ఓకేనా, మీట్ అయ్యే ప్లేసెస్ మనం ఎక్కువగా వెళ్తూ ఉంటాం, దాన్నే మనం ఏమంటాం, బీచెస్ అంటాం. సో ఈ బీచ్ అనేది ఎందుకు క్రియేట్ అయింది, ఏదైతే సముద్రంలోంచి, లేదా సముద్రంలోంచి కాదు, ఏదైతే మన ల్యాండ్ పైన ఏదైతే పార్టికల్స్ ఉంటాయో, ఓకేనా, ఆ హిల్స్ కానివ్వండి, మౌంటైన్స్ కానివ్వండి, అక్కడ రాళ్ళు రప్పలు, శాండ్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం కొద్దిగా అక్కడి నుంచి మూవ్ అవుతూ ఇక్కడ మనకేంటంటే ఈ సీ దగ్గరికి రావడం జరిగింది. సో సీ దగ్గర రావడం జరిగిన తర్వాత సీస్ ఏం చేస్తాయి, వాటిని ఒక చోట పేర్చేస్తాయి. సో అదే ఏమవుతుంది, బీచ్గా కన్వర్ట్ అవుతుంది, అవునా. మనం చాలాసార్లు బీచ్కి వెళ్ళుంటాం, అక్కడ ఏదైతే మట్టి ఉంటుందో అది సముద్రం ఇచ్చింది కాదు, ఏదైతే ఎర్త్ ఉందో, ఓకేనా, ఎర్త్ కాదు, ఏదైతే మౌంటైన్స్ ఉన్నాయో, ఏదైతే ల్యాండ్ ఉందో అది ఇచ్చింది, క్లియర్. సో దీన్ని మనం బీచ్ అంటాము. నెక్స్ట్ దీని తర్వాత ఈ వేవ్స్ ఏం చేస్తాయి, ఇలాగా ఫ్లో అవుతూ
ఇలాగ ఫ్లో అవుతూ ఇక్కడ ఏదైతే ఈ రాక్స్ ఉన్నాయో వాటిని హిట్ చేస్తాయి. హిట్ చేసిన తర్వాత ఏమవుతాయి, అట్ సమ్ పాయింట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏదైతే దీనిపైన రాక్స్ ఉంటాయో, ఓకేనా, ఈ పైన రాక్స్ ఏమైతే ఉంటాయో అవి బ్రేక్ అయిపోయి కింద పడిపోతాయి. సో అలా బ్రేక్ అయిపోయి కింద పడిపోయినప్పుడు మనకేం ఫామ్ అవుతాయి, ఇక్కడ క్లిఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ సముద్రం మధ్యలో ఎప్పుడైనా కూడా ఇలాగా మనకేంటంటే ఒక పిల్లర్ లాగా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది, ఒక పిల్లర్ లాగా ఫామ్ అవుతుంది. ఏమైంది, దీని చుట్టూ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అదేమైంది, వేవ్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయింది. సో దీన్ని మనం సీ స్టాక్ అంటాం. ఇదే సీ స్టాక్ ఇంకా ఫర్దర్గా వేవ్స్ వల్ల డిస్ట్రాయ్ అయితే దీన్ని మనం సీ స్టంప్ అంటాం. అంటే ఇక్కడ ఏం లేదు, ఊరికే ఒక చిన్న ల్యాండ్ ఫామ్ లాగా ఉంది. సో దీన్ని మనం సీ స్టంప్ అంటాం. అండ్ ఇక్కడ వేవ్స్ అనేవి హిట్ అవుతూ మనకేంటంటే కొన్నిసార్లు ఇక్కడ కేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ కొన్ని కేవ్స్, గుహలు ఫామ్ అవుతాయి. సో ఇవి కూడా మనకేంటంటే ఎరోజనల్ ఫీచర్ ఆఫ్ సీ వేవ్స్, ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కోస్ట్ లగూన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఈ వాటర్ ఏదైతే ఉందో ఒక హైటెడ్ అనేది వచ్చి ఇక్కడ మనకేంటంటే ఇలా ఇది క్రాస్ అయిపోయి ఇలా పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైడ్ అనేది తగ్గిపోయినప్పుడు ఏమైపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సో ఇలా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది మనకి ఏమైపోయింది, అక్కడే ఆగిపోయింది. సో దీన్నే మనం కోస్టల్ లగూన్స్ అంటాం. అర్థమైందా? సో దీన్నే మనం ఏమంటాం, కోస్టల్ లగూన్స్. నెక్స్ట్ ఇక్కడ శాండ్ స్పిట్ చూడొచ్చు, డెల్టాస్ చూడొచ్చు. సో డెల్టా, రివర్స్ ఇవన్నీ మనం ఏంటంటే ఆల్రెడీ చూసేసాం. అర్థమైందా? సో ఎరోజనల్స్లో మనకేమేమి వస్తాయి, క్లిఫ్స్ వస్తాయి, కేవ్స్ వస్తాయి, స్టాక్స్, సీ స్టాక్స్ వస్తాయి. ఆర్చ్ అంటే చూడండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి చూసారా ఇలాగ, అంటే కొద్దిగా ఏదైతే ల్యాండ్కి సీ స్టంప్కి, సో సీ స్టాక్కి మధ్య కొద్దిగా కనెక్షన్ కనుక ఉంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆర్చ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ దీన్ని మనం కనెక్ట్ చేసినా ఇక్కడ ఆర్చ్ ఫామ్ అవుతుంది. కానీ ఈ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది సీ స్టాక్గా మారింది. అర్థమైందా? నెక్స్ట్ డెపోజిషన్లో మనకి ఏంటంటే బీచెస్ ఫామ్ అవుతాయి, డ్యూన్స్ ఫామ్ అవుతాయి, బార్స్ ఫామ్ అవుతాయి, బ్యారియర్స్ ఫామ్ అవుతాయి, స్పిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో శాండ్ స్పిట్స్ ఇలాగ మనకి ఇవన్నీ కూడా ఫామ్ అనేది జరుగుతుంది. క్లియర్? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ గ్లేషియర్స్ అనేది మిస్ అయింది. ఒక్క సెకండ్, నేను గ్లేషియర్స్ కూడా యాడ్ అనేది చేస్తాను. సో గ్లేషియర్స్ అనేది మిస్ అయింది. క్లియర్? సో ఒక్క సెకండ్ ఆగండి, మనం గ్లేషియర్స్ అనేది కూడా యాడ్ అనేది చేద్దాం. గ్లేషియర్స్ వల్ల ఏ విధంగా మనకు ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనేది, సో అదొక్కటి చూసేసి మన సెషన్ అనేది ఎండ్ చేద్దాం. సో గ్లేషియర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎస్, సో గ్లేషియర్స్, ఎస్. సో గ్లేషియర్స్ వల్ల ఎటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇమేజ్ అనేది సరిగ్గా లేకపోవచ్చు, ఓకేనా. సో ఈ ఇమేజ్ అనేది తీసేసి నేను ఏం చేస్తానంటే వేరే ఇమేజ్ అనేది పెడతాను. ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ గ్లేషియర్స్లో మనకేంటంటే ఏదైతే ఈ గ్లేషియర్స్ పైన వర్షం అనేది పడుతుందో, ఓకేనా, వర్షం అనేది పడుతుందో, సో లెట్ us అస్యూమ్ ఇదొక గ్లేషియర్, ఇది కూడా గ్లేషియర్, ఇది కూడా గ్లేషియర్, దీనిపైన వర్షం పడుతుంది. లేకపోతే వర్షం పడకపోయినా సన్ యొక్క హీట్ వల్ల ఈ గ్లేషియర్స్ అనేవి కరుగుతున్నాయి. ఇలా కరుగుతుంది, ఇక్కడ నుంచి కూడా కరుగుతుంది, ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇదేమవుతుంది, కొంచెం మెల్లిమెల్లిగా జారుతూ ఇక్కడ ఏమయ్యా యూ షేప్డ్ థింగ్స్ అనేవి మనకు ఫామ్ చేస్తాయి. వీటిని మనం ఏమంటామంటే సిర్క్స్ అంటాం. అండ్ అదేవిధంగా మనకేంటంటే రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఒక మౌంటైన్కి ఇంకొక మౌంటైన్కి మధ్య సో ఇలాగా, ఓకేనా, ఒక షార్ప్ థింగ్ అనేది కనిపిస్తుందా, సో దీన్ని మనం రిడ్జెస్ లేదా అరీట్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ, ఓకేనా, ఇక్కడ సో నార్మల్గా మౌంటైన్ అనేది ఇలా ఉండొచ్చు. సో ఇలా ఏమైంది, కొంచెంగా కరుగుతూ ఏమైంది, ఇలా ఒక పాయింటీ థింగ్ లాగా మారిపోయింది. సో దీన్ని మనం ఏమంటాం, దీస్ ఆర్ నోన్ యాజ్ హార్న్స్. వీటిని మనం హార్న్స్ అంటాం, ఓకేనా, హార్న్స్ అంటాం. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ నుంచి వాటర్ అనేది కరిగిందో అది ఏమవుతుంది, ఒక ఛానల్ అనేది ఫాలో అవుతూ ఒక ఛానల్ ద్వారా ఇలా ఫాలో అవుతూ సమ్ పాయింట్ ఇక్కడికి మనకేంటంటే ఇక్కడికి వస్తుంది. ఇంతవరకు మనకేంటంటే అది మూవ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి సడన్గా ఏమవుతుందంటే ఒక బిగ్గర్ వ్యాలీలోకి ఇదేంటంటే పడిపోతుంది, బిగ్గర్ వ్యాలీ. సో ఎక్కడైతే ఇది స్మాల్గా ఉండి ఒక బిగ్గర్ వ్యాలీ పైన పడిపోతుందో దీన్ని మనం హ్యాంగింగ్ వ్యాలీ అంటాం. ఇది వచ్చేసరికి గ్లేషియల్ వ్యాలీ. సో దీస్ ఆర్ ఆల్ నోన్ యాజ్ ఇరోజనల్ ఏజెంట్స్ ఆఫ్ లేదా ఇరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ గ్లేషియర్. నెక్స్ట్ డెపోజిషన్లో మనకేమొస్తాయి,
మొరైన్స్ వస్తాయి, ఎస్కర్స్ వస్తాయి, డ్రమ్లిన్స్ వస్తాయి, అవుట్ వాష్ ప్లేన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ అన్నీ కూడా ఏం చేస్తాయి, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వేరే చోట్ల మనకేంటంటే జమ చేస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాం, ఎరోజనల్ అండ్ డెపోజిషనల్ ఫీచర్స్ ఆఫ్ గ్లేషియర్స్ అంటాము, ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ గ్లేషియర్స్. క్లియర్? సో ఇక్కడతో ఈ సెషన్ అనేది కూడా ఎండ్ అవుతుంది. సో ఐ హోప్ దట్ మీకు ఏదైతే మనం సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నామో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు, ఎప్పుడైతే మేము వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటీస్ అనేది రావడం కోసం. ఓకేనా? సో దాంతోపాటు ఈ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ అనేది మనం ఏంటంటే క్రియేట్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ వీడియోస్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.